ఈరోజు నేను మటన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సేమ్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుందన్నమాట మనకి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా మటన్ లివర్ తీసుకున్నాము. ఇక్కడ 1/2 kg లివర్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కడుక్కోవాలి 2-3 సార్లు అయినా సరే. ఆ తర్వాత ఇందులో నీరంతా కూడా వంచేసుకుని పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సరిపడగా ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా ఆకులు అట్లాగే వేసేసుకోవచ్చు, లేదంటే ఇట్లా చిన్నగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజులో ఆకులు ఉన్నాయి అనుకుంటే. నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కనీసం ఒక 15-30 నిమిషాల సేపు మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. అంతకంటే ఎక్కువ అవసరం లేదు అంటే ఇట్లా మ్యారినేట్ చేసుకుని ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే కూడా మనం ఫ్రై అనేది చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత పావుగంట అయిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ లివర్ని ఇందులో వేసుకోవాలి. వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది మగ్గేటప్పుడే అందులో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. అట్లాగే నీరు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మీ లివర్ని బట్టి, అంటే మీరు తీసుకొచ్చిన లివర్ని బట్టి మనం కుక్ చేసుకునే టైం అనేది పెరుగుతుందన్నమాట. ఇట్లా నీరు మొత్తం వచ్చిన తర్వాత హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మొత్తం నీరంతా కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మళ్ళీ ఇదే కడాయిలో చేస్తున్నాను. ఇంకొంచెం నూనె వేసుకుని ఇందులో వెల్లుల్లి ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పేస్ట్ వేయడం కంటే కూడా, అంటే వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఘాటుగా స్మెల్ వస్తుంది. ఇది వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అలాగే కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నాను. దీనికి ఉల్లిపాయ ముక్కలకి సరిపడగా మాత్రమే ఉప్పు అనేది వేస్తున్నాను. ఎందుకంటే మనకి లివర్కి సరిపడగా ఉప్పు అనేది అందులో వేసేసుకున్నాము. అందుకని జాగ్రత్తగా వేసుకోండి, కొంచెం మాత్రమే. తర్వాత ఇందులో కూడా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం, మరీ ఎక్కువ అవసరం లేదు. వేసిన తర్వాత ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి సైడ్లో పెట్టుకున్నాం కదా మటన్ లివర్ని, అది కూడా వేసేసి ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాలు పడుతుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోండి. అప్పుడు ఆ వెల్లుల్లి ఫ్లేవరు, కరివేపాకు ఫ్లేవర్ అన్నీ కూడా మటన్ లివర్కి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనకి రెస్టారెంట్లో తింటే ఎట్లా ఉంటుందో సేమ్ అదే ఫ్లేవరు టేస్ట్ వస్తుందన్నమాట. ఒక్కసారి ఇట్లాగ ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది కదా. అయిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుని సర్వింగ్ చేసుకోవడమే. అంతే. ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ లివర్ ఫ్రైని సైడ్ డిష్గా సాంబార్ వాటిలో తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.